I'm Ram Gopal, Senior Group 1 Officer and Mentor, Kalam IAS Institute, Rajahmundry. Group 2 prepare అవుతున్నారా? Group 2 కౌంటర్ స్టార్ట్ అయింది. ఏం చేయాలి అనే టెన్షన్ పడుతున్నారా? ఎగ్జామ్ దగ్గరికి వచ్చే కొద్దీ మీకు టెన్షన్ రావడం మీకే కాదు ఎవరికైనా సహజం. అయితే ఈ గ్రూప్ 2 అనేది ఈసారి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. గ్రూప్ 3 నోటిఫికేషన్లోనే కొన్ని ప్రత్యేకతలు. ఒకటి ఏంటి, ముందు పాజిటివ్ చెప్పుకోవాలి. అదేంటంటే అతిపెద్ద నోటిఫికేషన్ 982 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. రేపు 15th వరకు దరఖాస్తుకి అవకాశం ఉంది. మరి ఇందులో ఇంకా ప్రత్యేకత ఏంటంటే అందరూ కోరుకునేటువంటి టాప్ లెవెల్ పోస్టు డిప్యూటీ తహసీల్దార్లు 250 వరకు ఉన్నాయి. అలాగే ఇంకా 3 పోస్టులైన మున్సిపల్ కమిషనర్స్, ఏసీటీఓస్, సబ్ రిజిస్ట్రార్స్, అలాగే అమరావతిలో పనిచేయాలనుకుంటే మనకి సెక్షన్ ఆఫీసర్స్, ఇట్లాంటివి ఎన్నో మంచి పోస్టులు ఉన్నాయి. అయితే ఇంకో ప్రత్యేకత కూడా గ్రూప్ 2 ఉంది. ఇది ప్రతి సంవత్సరం రాదు. అంటే ఇప్పుడు కనుక రాసి సాధించకపోతే మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా మనకు తెలియని స్థితిలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నవ్ ఆర్ నెవర్. అందుకనే కలాం ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ మీకు అందిస్తుంది 45 రోజుల్లో గ్రూప్ 2 స్క్రీన్ టెస్ట్ క్లియర్ చేయడం ఎలా. ఇది ముందుగా నాలానే మా ఫ్రెండ్స్ 5 మెంబర్స్ ఉన్నారు. సివిల్ సర్వీసెస్, ఐఆర్ఎస్, ఐఏపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్స్. వీరందరి గైడెన్స్లో, మెంటరింగ్లో మేము ఒక వ్యూహాన్ని రచించడం జరిగింది. అది మీతో పంచుకోవడం కోసం ఇలా మీకు వీడియో పంచడం జరుగుతాం. వెల్కమ్ టు ఐఏఎస్ యూపీఎస్సీ కేఎస్పీ సెక్టర్స్. ఈరోజు ఏంటంటే మీకు ఒక కొత్త ప్రోగ్రామ్ నుంచి చెప్తున్నాను, హౌ టు క్రాక్ స్క్రీనింగ్ ఇన్ 45 days. అయితే ఈ ప్రోగ్రామ్ అనేది చాలా డిఫరెంట్. ఒక షెడ్యూల్ ప్రకారం టోటల్ సిలబస్ అంతా కవర్ అయ్యేలాగా మేము ప్లాన్ చేసాం. అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తుందంటే ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ఒక ఇన్స్టిట్యూట్తో కొలాబరేట్ అవుతుంది. అదేంటంటే కలాం ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. సో ఈ కలాం ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ బ్యాక్గ్రౌండ్లో మనకి ఏంటి, సివిల్ సర్వీస్ ఆఫీసర్స్, ఇప్పుడున్న కొంతమంది టాప్ లెవెల్ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, ఐఆర్ఎస్ ఆఫీసర్, అండ్ ఇప్పుడు ప్రెసెంట్ సర్వీస్ ఉన్న ఒక ఆంధ్రప్రదేశ్ క్యాడర్ గ్రూప్ 1 ఆఫీసర్, వీళ్ళందరూ ఏంటంటే మనకి మెంటర్ చేయడానికి ఒక ఛాన్స్ అయితే ఇచ్చారు. సో దీంట్లో మీకేంటంటే టాప్ లెవెల్ సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గైడెన్స్ మీకు ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు గ్రూప్ 2 కానీ కాదు, మీకు ఎప్పుడు నేను చెప్తున్నాను ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. సో గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అయితే మన గ్రూప్ 2 ఈజీ అయిపోతుందని మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడేంటే ఈవెన్ ఫర్ ఎ ఫ్రెషర్ ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేసినా సరే గ్రూప్ 1కి మీరు రీచ్ అవ్వగలరు. అది నేను కంప్లీట్గా మీకు ఇస్తున్న ఒక ఓపెన్ ప్రామిస్ అనుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలా మంది నాకు మెసేజ్ చేశారు, ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మేము స్క్రీనింగ్ క్లియర్ చేయగలమా, అలాగే గ్రూప్ 2 మెయిన్స్ క్లియర్ చేయగలమా. ఎస్, మీరు క్లియర్ చేయగలరు. ఎందుకంటే మనకి ఏంటంటే కొన్ని డిఫరెంట్ స్ట్రాటజీస్ అనేవి ఉన్నాయి. సో ఆడియన్స్ మీతో షేర్ చేశాను. అయితే ఈ స్ట్రాటజీస్లో పార్ట్ మన టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, చాలా మంది అంటే సిలబస్ కంప్లీట్ చేద్దామని చెప్పి అన్ని రకాల బుక్స్ చదువుతారు. కానీ ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది కంటెంట్ కాదు, ఎంసీక్యూస్. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఎలాగ మనం సాల్వ్ చేస్తున్నాం అది మనకి ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఒక పేపర్ తరగ డిఫికల్టీ ఎలా డిసైడ్ చేస్తారంటే దాంట్లో ఉన్న ఆప్షన్స్ మీద. సో క్వశ్చన్ మనకి డిఫరెంట్ ఉండదు, ఆప్షన్స్ మనకి ఏంటంటే పేపర్ టఫా, మోడరేటా, ఈజీ అనేది డిసైడ్ చేస్తాయి. సో దీని మీద మనకి ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి సిలబస్ పాయింట్ ఆఫ్ తీసుకున్నా సరే కరెంట్ అఫైర్స్లో మనకి ఇష్యూస్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అన్నారు. సో దీంట్లో ఏంటంటే మనం ఫోకస్ చేయాల్సింది ఇష్యూస్, అంతే తప్ప ఈవెంట్స్ కాదు. ఈవెంట్స్ డిఫరెంట్, ఇష్యూస్ అనేవి కూడా మీకు డిఫరెంట్. అది మీకు కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీ వీడియో అండ్ ప్రిలిమ్స్ డీటెయిల్ అనాలిసిస్ సిలబస్ కూడా మీకు చెప్పాను. సో ఇప్పుడు ఇక్కడ టెస్ట్ సిరీస్లో మనం ఫోకస్ చేస్తుందంటే కరెంట్ అఫైర్స్, అలాగే పాలిటీ, అలాగే మనకి ఏంటి ఎకానమీ. నెక్స్ట్ ఎకానమీలో మనకి ఏంటంటే ఒక గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఎందుకంటే సిలబస్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంది. అయితే ఈ టెస్ట్ సిరీస్లో మీకు ఏంటి టోటల్ సిలబస్ కంప్లీట్గా మీకు కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే త్రూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే ఆ సిలబస్లో కంటెంట్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు లింక్ చేసి మోస్ట్ ప్రాబ్లమ్ క్వశ్చన్స్ అంటే 150కి ఒక 100 క్వశ్చన్స్ వచ్చేలాగా మీకు టోటల్ ఎష్యూరెన్స్ అని ఇస్తాం. సో ఈ టెస్ట్ సిరీస్ ఫ్రేమ్ చేసేది కూడా ఇప్పుడు గ్రూప్ ఉన్న సర్వీస్లో ఉన్న గ్రూప్ 1 ఆఫీసర్స్ అయ్యి. సో ఆల్రెడీ వాళ్ళు సక్సెస్ అయి ఉన్నారు. సో వాళ్ళ టిప్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ గైడెన్స్లో మనకి ఏంటి ఈజీగా గ్రూప్ 2 క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. సో ప్లీజ్ ఒకసారి రిమైన్ థింక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెస్ట్ సిరీస్. అండ్ స్టార్టింగ్లో మేమంటే కొన్ని ఫ్రీ టెస్ట్ ఇస్తున్నాం, లైక్ 3 టెస్ట్ టోటల్ మనకి ఏంటంటే సిలబస్ కవర్ అయ్యేలాగా కొన్ని హై టాపిక్స్ మీద. సో వాటికి మీరు రిజిస్టర్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే ఈ వీడియో కింద మీకు ఏంటో డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో సబ్స్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు మీ డీటెయిల్స్ అని ఫిల్ చేసి ఈ ఫ్రీ టెస్ట్ సిరీస్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ స్క్రీనింగ్ లెవెల్ ఎగ్జామ్. ఇప్పుడు మీకు గ్రూప్ 2 స్క్రీనింగ్ లెవెల్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఒక ఫ్రెషర్
ఇప్పుడు కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఒక 45-50 డేస్లో స్క్రీనింగ్ క్లియర్ చేయగలరా లేదా అనేది ఒక క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు రామ్ గోపాల్ సార్ ఇస్తారు. రామ్ గోపాల్ సార్ అంటే ఇప్పుడు మన ఏబిపిఎస్సి ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో ఉన్న గ్రూప్ 1 ఆఫీసర్. ఈయన గైడ్లైన్స్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే గ్రూప్ 2 ఎగ్జామ్ ఎలా క్రాక్ చేయవచ్చు, చేంజ్ ప్యాటర్న్తో ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి, ఆ స్ట్రాటజీస్ అన్ని కూడా ఇప్పుడు మనకి సార్ చెప్తారు. థ్యాంక్ యూ తేజ. సో గ్రూప్ 2 కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. హౌ ఆర్ యూ ప్రిపేరింగ్? సమ్ ఆఫ్ యూ అండ్ ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ యూ టెన్షన్ స్టార్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే గ్రూప్ 2 ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ కన్నా టాప్ కాంపిటీషన్ ఉన్నటువంటి ఎగ్జామినేషన్. 2012 నుంచి ఇంకా స్టూడెంట్స్, సీనియర్స్, జూనియర్స్, ఫ్రెషర్స్ అందరూ ఎంటర్ అయ్యారు. ఈవెన్ సీనియర్స్ అనేవాళ్ళు కూడా ఇప్పుడు తీసుకొచ్చినటువంటి నూతన పందాలు, నూతన సిలబస్, ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్, ముఖ్యంగా ఆ స్క్రీనింగ్ టెస్ట్ మోడల్, సిలబస్ మోడల్ కూడా చాలామందికి వణుకు పుట్టించే విషయం. అది మనకు స్పష్టంగా అప్లికేషన్ తక్కువ అవడంలోనే కనబడింది. చాలామంది భయపడుతున్నారు. బట్ నిజానికి అందులో భయపడడానికి ఏమీ లేదు. ఒక చక్కని ప్రణాళిక కావాలి, ఇంటెలిజెంట్ హార్డ్ వర్క్ కావాలి. ముందు గ్రూప్ 2లో ఏ విధంగా చదివితే మనం వెరీ షార్ట్ టైంలో సీనియర్స్తో పాటుగా సమానంగా క్లియర్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇది క్లియర్ చేస్తే సరిపోతుంది. ఫైనల్ ఎగ్జామ్కి ఇంకా మీకు 2 months ఉంటుంది. కాబట్టి ఈవెన్ ఫ్రెషర్స్ కూడా 45 daysలో ఈ పరీక్షని, స్క్రీనింగ్ టెస్ట్ని ఈజీగా క్లియర్ చేయవచ్చు. కానీ దానికి స్పష్టమైన లక్ష్యం, ప్రణాళిక ఉండాలి. అసలు గ్రూప్ 2 పరీక్షే కాదు, ఏ పరీక్ష అయినా ఒక సైకలాజికల్ గేమ్. ముందు దానికి వెళ్ళాలి. అసలు పరీక్ష ఎక్కడ జరుగుతుంది? ఎగ్జామ్ హాల్లోనా? ఎక్కడ జరుగుతుంది? దీనికి లింక్ ఆన్సర్ ఇది. when any examination is a psychological game, it plays with you when you started aspiring it. ఎప్పుడైతే మీరు లక్ష్యం పెట్టుకున్నారో అప్పటి నుంచే సైకలాజికల్ గేమ్ స్టార్ట్ అయిపోతుంది. మరి అలాంటప్పుడు ఎగ్జామ్ హాల్ ఎందుకు జరుగుతుంది? మీరు చేసే ప్రిపరేషన్లో, విధానంలోనే ఎగ్జామ్ జరిగిపోతుంది. కాబట్టి కీపింగ్ ఇన్ మైండ్ దట్ ఇట్స్ ఎ సైకలాజికల్ గేమ్, యూ ఫస్ట్ build your confidence. That is very, very important. Building confidence, that must take place in your preparation itself, not in the examination. You never get confidence in the examination hall. You must build like every day, keeping some bricks. Like you have to build your confidence. So అది సాధించాలంటే, అది చేయాలంటే మనం ఏం చేయాలి అంటానికి 45 రోజుల్లోనే ఈవెన్ ఫ్రెషర్ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఈజీగా క్లియర్ చేయగలరు. మేము తేజ చెప్పాను మీకు 100 క్వశ్చన్స్, 150 క్వశ్చన్స్లో 100 క్వశ్చన్స్ మేము గ్యారెంటీ ఇస్తున్నాము. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ న్యూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాం. 100 క్వశ్చన్స్ గ్యారెంటీ ఇస్తున్నాం అవుట్ ఆఫ్ 150. ఇఫ్ యూ ఫాలో అస్ ఇన్ క్లాసెస్, ఇఫ్ యూ ఫాలో అస్ ఇన్ టెస్ట్ సిరీస్, ఇఫ్ యూ ఫాలో అస్ అవర్ మెటీరియల్, we'll give guarantee in writing also for 100 questions out of 150. Let us have this look on strategy of achieving. ముందుగా ఎగ్జామ్ ప్యాటర్న్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. మీకు అందరికీ తెలుసు వేకెన్సీ క్వశ్చన్లో టాప్ లెవెల్ పోస్టులు ఉన్నాయి అని, అలానే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ 540 ఉన్నాయి. గ్రూప్ 2 న్యూ ప్యాటర్న్ ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ 150 మార్క్స్. 150 మార్కులకి ఈ స్క్రీనింగ్ టెస్ట్ అంటే వడపోత పరీక్షను పెట్టడం జరిగింది. ఇది మొట్టమొదటిసారిగా ఏపీఎస్సి నిర్వహించడం జరుగుతూ ఉంది. దీన్ని ఏ విధంగా సాధించాలి, న్యూ పెట్టడమే కాదు, దాంట్లో సిలబస్ కూడా సరికొత్తగా అమర్చారు. అది చూద్దాం. ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత వచ్చేది మెయిన్స్. మెయిన్స్ అంటే ఆల్వేస్ మెయిన్స్. దాన్ని గెలవడం కూడా అంతే ముఖ్యం. దాన్ని గెలవాలంటే ముందు స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ వ్యూహంతో
దాన్ని సమన్వయం చేసుకొని మెయిన్స్ ప్రిపరేషన్ కూడా ఇప్పటి నుంచే కొనసాగించాలి. అయితే మెయిన్స్లో ఏమేమి ఉంటాయంటే మీకు అందరికీ తెలుసు, 3 పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్లో 10 సెగ్మెంట్లతో జనరల్ స్టడీస్ పేపర్ 1 ఉంటుంది. అలాగే రెండో పేపర్ మనకి ఏపీ హిస్టరీ, అలాగే రాజ్యాంగం, ఒక ఓవరీ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. మరి మూడోది అత్యంత ముఖ్యమైనది ఇండియన్ ఎకానమీకి ఒక 75 క్వశ్చన్లు, అలాగే మనకి ఏపీ ఎకానమీకి 75 క్వశ్చన్లు చొప్పున 150 మార్కులకి ఎకానమీ ఉంటుంది. అయితే దీని వ్యూహం చెప్పే ముందుగా అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ముందుగా మీరు ఇప్పుడు అందరూ కూడా గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ పైనే కాన్సన్ట్రేట్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే 50 to 60% ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ మెయిన్స్ ఇస్ ఆల్సో దీంతోనే ముడిపడి ఉంది. అలాగే దీన్ని ఈ మెట్టు దాటుకొని మెయిన్స్కి వెళ్ళడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి లెట్ us కాన్సన్ట్రేట్ ఆన్ ది స్క్రీనింగ్ టెస్ట్. సో ఈ పరీక్షలో నెగిటివ్ మార్క్స్ ఉంటాయంటే లేవు. నిన్ననే మన ఏపీపీఎస్ చైర్మన్ గారు ప్రకటించారు గ్రూప్ 3కి గ్రూప్ 1కి ఉంటుంది, బట్ నాట్ 2 అని. ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. నిర్ణయం తీసుకున్నప్పటికీ గవర్నమెంట్ ఆమోదించినప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మీరందరూ ఒక రకంగా దురదృష్టవంతులు అంటే దురదృష్టవంతులనే అంటాను. ఎందుకంటే సీరియస్ కాని వాళ్ళు కూడా సాధించే అవకాశం ఏదైనప్పటికీ మీరు ఇప్పుడు లాటరీ మీరు కూడా వేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈదర్ విల్ బి హౌ టు అచీవ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఇన్ 45 days. ఏ విధంగా సాధించాలి 45 daysలో? మీరు సునిశ్చితంగా గ్రహించాల్సింది ఏంటంటే ఇది అసాధ్యమైన విషయం అని అందరికీ అర్థమవుతుంది. 45 రోజులు ఎలా సాధించాలి, కానీ సాధించవచ్చు. ఎలా? ఒక సరైన వ్యూహం ఉండాలి. ఆ వ్యూహానికి మన క్లూ మన పురాణాల్లోనే ఉంది, మన మహాభారతంలోనే ఉంది. అది ఒకసారి గ్రహించండి. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ టు అచీవ్ 100% సక్సెస్ ఇన్ ప్రిలిమ్స్. సీ దిస్ ఫస్ట్. ఇమేజ్ చూడండి, మీకేం కనబడుతుంది? అర్జునుడు బాణం ఎక్కువ పెట్టి చెట్టు మీద ఉన్న పక్షిని కొడతా ఉన్నాడు. మన మహాభారతంలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. మీరు గ్రూప్ 2 45 రోజులు సాధించాలంటే మీ గురి కూడా అర్జునులాగానే ఉండాలి. అర్జునులా ఉండాలంటే అర్జునుడికి ఏం కనపడింది? ఆయన గురువు గారు అడిగినప్పుడు నాకు పక్షి కన్ను కనపడుతుంది అంటున్నారు. మీకు కూడా ఈమెయిల్ చూడగానే ఫస్ట్ గురించింది అదే. అదొకటే చూశాడు అర్జునుడు? అదొకటే చూశాడా? మీరు సున్నితంగా గ్రహించండి. ఒక్క కన్నే కనబడింది ఆయనకి? నిజానికి కాదు. ఆయన గురి కొట్టాలనుకున్నప్పుడు, పక్షిని కొట్టాలనుకున్నప్పుడు కన్ను కనబడలేదు. బాణం వేసే ఆఖరి క్షణంలో టార్గెట్ చూసినప్పుడు మాత్రమే టార్గెట్ ఒకటే కన్ను అన్నారు, కానీ ఆయన అన్నీ చూశారు. మీరందరూ ఏమనుకుంటున్నారంటే కన్ను ఒకటి చూస్తే చాలు అనుకుంటున్నారు. అది కాదు. అర్జునుడు చూసింది సమగ్రంగా చూశారు. ఏం చేస్తే మనకి ఒక దెబ్బకి ఆ పక్షి పడిపోతుంది అని. ఆయన ముందు కనబడింది ఏంటి? పక్షి దేని మీద నుంచుంది? చెట్టు మీద నుంచుంది. చెట్టు దేని మీద ఉంది? భూమి గాలి వాతావరణంలో ఉంది. మరి గాలేస్తే ఏమవుతుంది? పక్షి ఎగిరిపోతుంది. గాలేస్తే పక్షి ఎగిరిపోతుంది. బుద్ధి మారిపోతే పక్షి ఎగిరిపోతుంది. మరి మీరు గురిని ఎలా ఛేదించగలరు? ముందుగా చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితిని సమగ్రంగా పరిశీలించారు అర్జునుడు. ఆఖరి క్షణంలో అంటే గురి వేసేటప్పుడే ఇట్లాంటి అవాంతరాలన్నీ అవరోధాలన్నింటినీ ముందే సమగ్రంగా పరిశీలించారు. అందులో ప్రధానంగా కనబడింది ఏంటంటే ఆయన గురికి చూసినప్పుడు కన్ను కనబడింది. గాలి ఎటువంటి అవరోధాలు వచ్చినా కూడా అది లోపే ఈ బాణం వెళ్ళిపోవాలనే గురి, చిట్ట చివరి గురే ఆ కన్ను. అయితే మీకు అందరికీ ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే మీరు ఆ కన్నునేదో సమగ్రంగా మొత్తం పరీక్ష విధానాన్ని పరిశీలించి, సిలబస్ని పరిశీలించి మనం ఆఖరి గురి చూడగలిగితే, అంటే సమగ్రంగా చూడగలగాలి. మనకి ఖచ్చితంగా రావాలంటే ఆ గురి పక్షి కన్ను కూడా పట్టుకోవాలి. మరి అవి ఎలా పట్టుకోవాలి? గ్రూప్ 2కి ఆ పక్షి కన్ను ఏది, ఆ సమగ్రమైన విధానం ఏది, ఈ రెండు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, పక్షి చిట్ట చివరిగా ఆయన బాణం వేసినప్పుడు మాత్రమే చూసినట్టు కనబడిందే కన్ను. ఆ గ్రూప్ 2కి ఆ పక్షి కన్నేది? మీరు ఆలోచించడం ప్రారంభించారు కదా, చెప్పండి. అయితే ఏది?
మీరు అనుకున్న పోస్టా, మీరు ఏదైతే సాధించాలో అంటే తహసీల్దార్, ఏసీటీఓ, అదా బలమైన సంకల్పమా, ప్రణాళిక, ఏది మీ ఆ పక్షికన్నం? మీరు అర్జున్ అనుభవాన్ని గ్రూప్ 2కి అన్వయించాలి, ఆ విధంగా ఆలోచించాలి. మీకు అందరికీ తెలుసు, ఈ మధ్యన ఒక డైలాగ్ కూడా చాలా ఫేమస్ అయ్యింది. మన మహేష్ బాబు గారు ఒక డైలాగ్ చెప్తారు. ఏంటది? ఎప్పుడు వచ్చాము కాదన్నా, కత్తి దిగిందా లేదా, అదే ఆ గురి. అయితే చూడండి, దట్ ఈస్ కట్ ఆఫ్ మార్క్స్. ముందుగా కావాల్సింది అన్నీ కాదు, ఈ స్పష్టత కావాలి. నీకు ఎన్ని మార్కులు వస్తే నువ్వు ఒక అంచనా కలిగి ఉండాలి. ఆ అంచనా నీ ప్రిపరేషన్లో ప్రతిరోజు దాన్ని ఛేదించుకుంటూ ముందుకు సాగాలి. నీ ఒక ఆత్మధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ని ప్రతిరోజు నిర్మించుకోవాలి. ఐ టోల్డ్ యూ ఆల్రెడీ ఇన్ ద బిగినింగ్, ఇట్ ఈస్ ఎ సైకలాజికల్ గేమ్. యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్ త్రూ యువర్ ప్రిపరేషన్. ఒక కట్ ఆఫ్ మార్కులు ఎంత ఉంటాయి అని ఒక అంచనా మీకు మొదటి నుంచి కావాలి. అయితే స్క్రీన్ టెస్ట్ అనుభవం ఏపీఎస్సీలో లేదు ప్రథమం. అయినప్పటికీ మనం సుమారుగా అంచనా రావచ్చు. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఇటువంటి పరీక్షలు గ్రహిస్తే కనుక 100 నుంచి 110 టఫ్ పేపర్ ఉంటుంది. వెరీ టఫ్ పేపర్కి అయితే 90 క్వశ్చన్లు మనం క్లియర్ చేయగలిగినా కూడా వీ కెన్ సాధించవచ్చు. అలాగే యావరేజ్ ఈజీ పేపర్ వస్తే కనుక 120 to 120+ కూడా కట్టవలసిన పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద మనం 110 అంటే 100 to 110 అంటే ఎంత కావాలి? సుమారు 70% ప్రతి టాపిక్ టెస్ట్లోని, ప్రతి సబ్జెక్ట్ టెస్ట్లోని, గ్రాండ్ టెస్ట్లోని మీరు మొదటి నుంచి అంచనా వేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలి. మనం ఇప్పుడు ముందే చెప్తున్నాం, అర్జున్ కనబడింది కేవలం పక్షి కన్నే కాదు. ముందు గురిచూడక ముందు సమగ్రమైన దృష్టితో మొత్తం వాతావరణం పరిశీలించారు. బాణాన్ని చిట్టుచూడ గురి చూసి వేసే ముందు మాత్రమే ఆయన కనబడింది కేవలం కన్ను. మరి ఇప్పుడు అటువంటి సమగ్రమైన దృష్టితో చూస్తే ఎన్ని అవరాధాలు వస్తున్నాయో, ఎన్ని అడ్డంకులు వస్తున్నాయో, ఎన్ని సమస్యలు వస్తున్నాయో వాటన్నిటిని కూడా మీరందరూ డిస్కౌంట్ చేసుకొని ప్రిపరేషన్ ముందుకు సాగించాలి. అప్పుడు మాత్రమే మీరు సాధించగలరు. రిమెంబర్, ఎవ్రీ డే యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. దట్ ఇస్ పాసిబుల్. సీ దిస్ స్ట్రాటజీ. సో గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో ఎన్ని విభాగాలు ఉన్నాయి? 3 ఉన్నాయి. అవేంటి? అన్ని సబ్జెక్టులోని జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న వర్తమాన అంశాలు. మళ్ళీ చదవండి, ఇక్కడే ఉంది అసలు క్లూ. ఏంటంటే అన్ని సబ్జెక్టుల్లోని అవేంటో మళ్ళీ పరిశీలిద్దాము. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న వర్తమాన అంశాలు, కరెంట్ అఫైర్స్ విత్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఇన్ ఆల్ ది సబ్జెక్ట్స్. సో నెక్స్ట్ వన్ ఈస్ భారత రాజ్యాంగం. రెండోది భారత రాజ్యాంగం. అలాగే మూడోది భారత ఆర్థిక వ్యవస్థ. భారత ఆర్థిక వ్యవస్థ మూడోది. అంటే 3 విభాగాలు ఉన్నాయి. మనకి ఎన్ని మార్కులకి ఇస్తున్నారు? 150 మార్కులకి ఇస్తున్నారు. అంటే ఎన్ని మార్కులు వస్తాయి? 50, 50, 3 50, 150. హరీష్, మనకేమైనా నోటిఫికేషన్ ఇచ్చారా 150 వస్తాయని? లేదు. అంటే ఎలా వస్తాయి? ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ గెస్. ఆ గెస్ ఎలా ఉండాలి? ఓన్లీ థరో అనాలిసిస్ అండ్ థరో స్టడీ ఆఫ్ ది ఈచ్ వర్డ్, keywords in the syllabus, given syllabus. See that first one is, the first part is current affairs. Current affairs లో మనకు కనబడుతుంది ఏంటి? Issues of national, international importance in polity and governance. మనం రెండు కలిపి చదువుకోవచ్చు, విడిగా చదువుకోవచ్చు. And then second is economy, and third is social issues, fourth is science and technology, and fifth is art and culture and sports. అంటే ఇది మొట్టమొదటిసారిగా ఇచ్చారు ఈ టైపు సిలబస్ ఇవ్వడం అనేది ఫస్ట్ టైం. నిజంగా చెప్పాలంటే ఈ సిలబస్ మొత్తం మీరేమనుకుంటున్నారు? 3 భాగాలు 350 వస్తాయి. కానీ ఐసే విత్ అవర్ ఎక్స్పీరియన్స్ దట్ 100 వస్తాయి. 70, కనీసం 75 నుండి 100 క్వశ్చన్లు ఈ సెగ్మెంట్ నుంచి వస్తాయి. బికాస్ he has given us one clue, that is current affairs in all the subjects of general studies. That is the best clue he is providing us to analyze, to arrive at a proper view, a total comprehensive view on the
preparation style, how it should be. It is current affairs in all the subjects. So remember, minimum of 75 to 100 questions will come from current affairs alone, because this has been the trend in civil service and other state service commission examinations. So it is a growing trend, it will continue again. So you see here, in polity and governance, usually మనకి అన్ని కూడా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్లు వస్తున్నాయి. ఎకానమీలో అయితే 60-70% కరెంటే ఉంటుంది. అలాగే సోషల్ ఇష్యూస్లో కూడా మనం ఏముంటాయి సొసైటీలో అనుకుంటాం. బట్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఆర్ బర్నింగ్ ఇష్యూస్ ఇన్ సొసైటీ, లైక్ అటాక్స్ ఆన్ ఉమెన్, మహిళలపై అత్యాచారాలు, అలాగే బాల కార్మిక వ్యవస్థ, అలాగే బాల నేరాలు, అలా రకరకాలైనటువంటి సామాజిక అంశాలు కూడా ఉన్నాయి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, దీంట్లో కూడా ఫుల్ కరెంట్ ఉంది. అలాగే ఆర్ట్ అండ్ కల్చర్, యూ ఆల్వేస్ ఆఫెన్ థింక్ ఆర్ట్ అండ్ కల్చర్లో హిస్టరీలో ఏముంటాయండి కరెంట్ అనుకుంటారు. కానీ వాట్ ఈస్ ద హిస్టరీ? హిస్టరీ అంటే ఏంటి? హిస్టరీ అంటే గత సంఘటనల సమితి, ప్రీవియస్ ఈవెంట్స్, పాస్ట్ ఈవెంట్స్ ఇన్ ది పాస్ట్. అది కాదు హిస్టరీ. హిస్టరీలోనే ఒక ఎప్పుడో తీసుకొచ్చారు ప్రొఫెసర్ E.H. Carr, a Russian historian in 19th century and 20th century, that is in his book What is History? What is said in What is History? His book, history is a continuous dialogue between past and present, between the event and the historian who represent the past. అంటే హిస్టరీ అంటే, చరిత్ర అంటే నిజమైన నిర్వచనం ఏంటంటే ఈరోజు గతానికి వర్తమానానికి నిరంతర సంభాషణ చరిత్ర, గతంలోని సంఘటనకి వర్తమానంలో ఉన్నటువంటి చరిత్రకారునికి మధ్య జరిగే నిరంతర సంభాషణే చరిత్ర. ఆ వ్యూతో చూస్తే మీకు అనేక అంశాలు మనకి చరిత్రలో ఆర్ట్ అండ్ కల్చర్లో కనబడుతున్నాయి. ఇప్పుడు అమరావతి పేరు చంద్రబాబు గారు ఎందుకు పెట్టారు? బికాస్ ఆఫ్ హిస్టరీ. హిస్టరీ ఈజ్ ఇన్ లివింగ్ ఇన్ present, it's not in past. We are often invoking history and historical events, historical significance, everything. సో ఆ విధంగా ఆర్ట్స్ అండ్ కల్చర్లో కూడా చాలా కరెంట్ ఉంది. చాలా మంది అందులో కరెంట్ ఉండదు అనుకుంటారు. దట్స్ రాంగ్. సో దట్స్ నెక్స్ట్ స్పోర్ట్స్. యూ ఆల్ నో స్పోర్ట్స్. స్పోర్ట్స్లో ఎప్పుడు కరెంటే ఉంటుంది. పాస్ట్ రికార్డ్స్ కూడా వీ కెన్ రివ్యూ, బట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ది రీసెంట్ స్పోర్ట్స్ రికార్డ్స్. సో ఈ విధంగా మనకి కరెంట్ అఫైర్స్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ అబౌట్ 150 టాపిక్స్ ఇన్ ఆల్ ది సబ్జెక్ట్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సమ్ టైమ్స్ ఎగ్జామ్ ముందుకు కూడా ఇంకా మనకి కొన్ని కొత్త ఇష్యూస్ కూడా అరేంజ్ కావచ్చు. అవి కూడా బిఫోర్ ద ఈ టెస్ట్ సిరీస్ ఎండింగ్లో కూడా మేము అది కవర్ చేస్తాం. సో చూడండి, ఇష్యూస్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. ఈ 150 టాపిక్స్లో కొన్ని ఐడెంటిఫై చేసి మీకు చూపిస్తున్నాను. ఈ పాకిస్తాన్, కాశ్మీర్, అవినీతి, నల్లధనం, సహకార సమాఖ్య, నీతి ఆయోగ్, ప్రత్యేక రాష్ట్రాల ప్రత్యేక హోదా, వస్తు సేవల పన్ను చట్టం, అండ్ జాతీయ అవార్డులు, అలాగే అంతర్జాతీయ ప్రాధాన్యమైన అంశాలు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, బ్రెగ్జిట్, EU, IS అండ్ అంతర్జాతీయ ఉగ్రవాదం, భారతదేశ నూతన విదేశీ విధానం, అనుబంధత శిఖరాగ్ర సదస్సు, మోడీ విదేశీ పర్యటన ప్రాధాన్యత, MTCRలో భారత ప్రవేశం ప్రాధాన్యత, ప్రయోజనాలు, దక్షిణ చైనా సంక్షోభం, ప్రముఖ అంతర్జాతీయ అవార్డులు, ఇవన్నీ కూడా మనం చూడవలసి ఉంది. సో అలాగే అనేక టాపిక్స్ మేము ఐడెంటిఫై చేసాం. ఇవన్నీ మీరు చూడండి. అలాగే వర్తమాన రాజకీయ అంశాలు, పరిపాలనా అంశాలు, అలాగే ప్రస్తుత పాలనాపరమైన అంశాలు, కరెంట్ ఎకనామిక్స్ అండ్ వర్తమాన రాజకీయ ఆర్థిక అంశాలు, కేంద్ర పథకాలు, అలాగే సొసైటీ, జాతీయ అంతర్జాతీయ వర్తమాన సామాజిక అంశాలు, అలాగే శాస్త్ర సాంకేతిక రంగంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ కాంగ్రెస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, న్యూక్లియర్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, అలానే వర్తమాన అంతర్జాతీయ శాస్త్ర సాంకేతిక విజయాలు, ఇటీవల కాలంలో జరిగిన విజయాలు, అలాగే ఆర్ట్స్ అండ్ కల్చర్లో రీసెంట్ రిలవెన్స్ ఉన్నటువంటి ప్రజెంట్ రిలవెన్స్ ఉన్న టాపిక్స్, అలాగే పొలిటీలో మనకి ఆ విధంగా కరెంట్ అఫైర్స్ సెగ్మెంట్లో చాలా కీలకమైంది. చాలా మంది తప్పుగా భావిస్తున్నారు, ఎకానమీ కోసమే ఆందోళన చెందుతున్నారు. ఇట్స్ నాట్ ఎకానమీ దట్ గోయింగ్ టు డిసైడ్ యువర్ రిజల్ట్. ఇట్ ఈస్ కరెంట్ అఫైర్స్ ఇన్ ఆల్ ది సబ్జెక్ట్స్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ కరెంట్ ఎకానమీ కూడా చాలా ఇంపార్టెంట్, విలువైంది. సో మీరు సరైన దృష్టి కలిగి ఉండాలంటే, సమగ్ర దృష్టి కలిగి ఉండాలంటే కరెంట్ అఫైర్స్ మీద చాలా ఇన్డెప్త్కి వెళ్ళాల్సి ఉంది. పైన చదివితే రాదు. ఏదో 1000 వాలా 10,000 వాలా అనే టపాకాయలు లాంటి పుస్తకాలు కొంటే రాదు. సమగ్రంగా చదవాలి.
ప్రతి అంశాన్ని మొదల చివర తెలుసుకోవాలి. అలాగే ఇప్పుడు లెటస్ సి పొలిటీలో రాజ్యాంగం, దాంట్లో ప్రతి దాంట్లో కరెంట్ చూడాలి. ప్రతి టాపిక్లోని మీరు కరెంట్ని ఇన్వోక్ చేసుకుంటూ చదవాలి. అంతేగాని స్టాక్ మనకి మన కోచింగ్ ఇన్స్టిట్యూట్లోని సార్లు తిప్పుతూ ఉంటారు గానుగు పాత స్టాక్ మెటీరియల్, అది మీకు కాదు. అది చదువుతూనే అవగాహన చేసుకుంటూనే వర్తమానంలో ప్రతి అంశాన్ని భూతత్వంతో పెట్టి చూసి వెతికి పట్టుకోవాలి. ఆ రోజు మీకు 100% 45 డేస్లో వస్తుంది. చూడండి, ఫెడరలిజం అంటే పాత సింతకాయ పచ్చడిలాగా వాటి యొక్క లక్షణాలు చదవడం కాదు. ముఖ్యంగా కోఆపరేటివ్ ఫెడరలిజంలో ఇట్స్ ఏ అన్ఫోల్డింగ్ స్టోరీ. మోడీ గారు ప్రధానమంత్రి నాటి నుంచి ఈ కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చారు. అందులో ఏమేమి చర్యలు తీసుకున్నారు, అసలు కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి, భారత రాజ్యాంగంలో మళ్ళీ మోడిఫై సవరణ చేసి కోఆపరేటివ్ ఫెడరలిజం పెట్టవలసి ఉందా అనే అంశాలు పెద్ద డిబేట్ డిస్కషన్ స్టార్ట్ అయింది. అమెరికన్ రాష్ట్రాలాగా భారతదేశంలో కూడా రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి ఇస్తారా భవిష్యత్తులో అనే ఒక అంశం కూడా దీంతో ప్రారంభమైంది. అలాగే ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, వీటిలో అంతా కరెంట్ ఉంది. ఈరోజు ప్రతి దాంట్లోనే కరెంట్ ఉంది. ఎందుకంటే భారత ప్రభుత్వం చేపడుతున్న అనేక పథకాలన్నీ కూడా హక్కుల రూపేణా ఇస్తున్నారు. ఇదివరకులాగా ఫండమెంటల్ రైట్స్ కాదు, అదే సూత్రాల్లోని విధుల్లోని అన్ని కూడా హక్కుల మాదిరి మారుస్తూ ఉన్నారు. ప్రతి స్కీమ్ని హక్కుల మాదిరి తీసుకొస్తున్నారు. రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అండ్ రైట్ టు ఫుడ్ సెక్యూరిటీ, రైట్ టు వర్క్, ఇవంతా ముందు లేవు. ఇవన్నీ కరెంట్తో సంబంధించినవే కాబట్టి యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ది కరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ ట్రెడిషనల్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్. సో అలాగే మనకి యూనియన్ అండ్ స్టేట్ లెజిస్లేచర్, అడ్మినిస్ట్రేషన్, లెజిస్లేటివ్ రిలేషన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, అలాగే యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, అలాగే మనకి జ్యుడిషియరీ అండ్ జ్యుడిషియల్ రివ్యూ, పర్టికులర్లీ జ్యుడిషియల్ రివ్యూ. ఇట్ వాస్ బికాస్ ఆఫ్ ది జ్యుడిషియల్ యాక్టివిజం అండ్ దట్ కమ్స్ అండ్ జ్యుడిషియల్ రివ్యూ. ఆ జ్యుడిషియల్ యాక్టివిజం వల్ల ఈరోజు నల్లధనం మీద పెద్ద ఇష్యూ అయ్యింది. మోడీ గారు రాకముందు నుంచే ఇష్యూ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈరోజు అది పెద్ద ఇష్యూగా మారి భారతదేశానికి చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం. సో అలాగే మనకి లోకల్ గవర్నమెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ లోకల్ గవర్నమెంట్స్. Now political system is also transforming towards third level of governance, that is Panchayati Raj and municipal bodies. So then schedules and tribal areas, this is very important. In local body act lone PISA చట్టాన్ని ప్రవేశపెట్టారు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ట్రైబల్ ఏరియాస్లో కూడా సెల్ఫ్ గవర్నెన్స్ స్టార్ట్ అవుతుంది అట్ విలేజ్ లెవెల్. అలాగే మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, ఏమన్నా ఎకనామిక్ డెవలప్మెంట్లో ఇక్కడ విజేత మార్పు ఉంది. మీరు అనుకున్నట్టుగా మెయిన్స్లో ఎకానమీ మాదిరి కాదు. చూడండి, దీన్ని మనం అనలైజ్ చేస్తే తెలుస్తుంది. ఎప్పుడు లేని విధంగా ఇచ్చాడు, ఎప్పుడు లేని విధంగా కొన్ని టాపిక్స్ని యాడ్ చేశాడు. అందుకనే మెయిన్స్లో గత 3 సంవత్సరాలకి ఇరగ చదివిస్తున్న స్టూడెంట్స్ కూడా ఈరోజు భయపడుతున్న ఏరియా, దట్ ఈస్ విజేత మార్పు ఇక్కడే ఉంది. చూడండి, ఎకానమీని మీకు మధ్యయుగ భారత ఆర్థిక చరిత్ర. మీరందరూ ఆశ్చర్యపోయవచ్చు, దీనికోసం ఎంతోమంది ప్రొటెస్టులు కూడా చేశారు. ఎందుకు పెట్టారు, మమ్మల్ని ఎందుకు చంపుతున్నారు? దానికి కారణం ఏంటంటే మీరు కాదు, మీ లోపం కాదు, అది కోచింగ్ ఇన్స్టిట్యూట్ లోపం. ఫ్యాకల్టీ లేరు, ఎవరికి తెలీదు, సమాచారం అందుబాటులో లేదు, ఉన్న అర్థం చేసుకోవడం అసాధ్యమైన విషయం. అటువంటి టాపిక్ అవ్వడం వల్ల దీనిపై ఇంత ప్రొటెస్ట్ వచ్చింది. బట్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ ఇఫ్ యూ స్టడీ టు కాంప్రహెన్సివ్లీ. మనం సమగ్రంగా చదవగలిగితే ఇది అత్యంత తేలికైన విషయం. Because I have the background in history. I got JRF in history. I studied in Central University, Hyderabad. And I have written a book in 1999. భారత ఆర్థిక చరిత్ర మీద నేను ఆ చాప్టర్తోనే నా బుక్ ప్రారంభించాను. విజేత కాంపిటీషన్లో గ్రూప్ 1 సివిల్ సర్వీస్ మెయిన్స్ కొరకు 99లోనే పబ్లిష్ అయింది. ఆ బుక్లోని మొట్టమొదటి చాప్టరే భారత ఆర్థిక చరిత్ర. ఆర్థిక చరిత్రతోనే అత్యంత కీలకమైంది. మీరు ఇప్పుడు దాకా మోడర్న్ ఎకానమీ చదివారు, ఎంతో బోరింగ్ ఫీల్ అవుతున్నారు. కానీ మీరు కంపేర్ చేయండి, మిడివల్ ఆ భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేది, ఆధునిక ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేది. అప్పుడు మీకు నిజమైన భారతీయుడిగా మీరు బయటకు వస్తారు. ఎందుకో తెలుసా, భారతదేశం ప్రాచీన మధ్యయుగాల్లో ఎప్పుడు కూడా ఫస్ట్ సెకండ్ ర్యాంకులోనే ఉండేది. టుడే ఇండియా 7th లార్జెస్ట్ ఎకానమీ. అది కూడా బికాస్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్. కానీ నిజానికి భారతదేశం ప్రాచీన మధ్యయుగాల్లో మనకి ఫస్ట్ సెకండ్ ర్యాంకులోనే ఉండేది. ఈరోజు 7వ ర్యాంకులో ఉన్నాము. అదే బ్రిటిష్ టైంలో అయితే పూర్తిగా చచ్చిపోయాము. సో అటువంటి పరిస్థితి నుంచి ఆర్థిక వ్యవస్థను పోల్చుకొని చదివితేనే మన యొక్క శక్తి సామర్థ్యం, మన యొక్క గొప్పతనం తెలుస్తుంది.
మధ్యయుగంలోని ప్రాచీన యుగంలోని ఇండియా ఫస్ట్ ర్యాంక్, ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అది తెలుసుకోవడం కోసం ఏపీపీఎస్సీ వారు ఈరోజు అతి చక్కగా ఈ సిలబస్ పెట్టారు. మీరు ఒరే అవుతున్నట్టు ఇందులో ఒరే అవసరం ఏం లేదు. కానీ ఈరోజు ప్రజలు కోచింగ్ ఇన్స్టిట్యూట్ లేవు, సార్లు లేరు, ఎవరు వచ్చినా చదువుకొని ఇప్పుడు మీకు చెప్పాలి. దేర్ ఆర్ నో ఎక్స్పర్ట్స్. దట్ ఈస్ ద బేసిక్ ప్రాబ్లం ఇన్ దిస్ డీలింగ్ విత్ దీస్ సెగ్మెంట్స్. కానీ విజేత మార్క్ ఇందులో మర్చిపోకండి. పోటీ పరీక్ష అంటే ఏంటి? పక్కవాడి కన్నా ఒక మార్క్ ఎక్కువ రావాలి. ఆ విజేత మార్కు ఈ రెండు సెగ్మెంట్లోనే ఉంది. భారత ఆర్థిక చరిత్ర, ప్రీ ఇండిపెండెన్స్ ఇండియా, స్వాతంత్ర పూర్వం ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, ఈ రెండు సెగ్మెంట్లోనే ఆల్మోస్ట్ మనకి ఒక 20-25 క్వశ్చన్స్ వస్తాయి. వచ్చినాయా ఇందులోనే చాలామంది దెబ్బతిని వెనకపోవాల్సిన ప్లేస్ కూడా ఇదే. సో అందరూ ఏమనుకుంటున్నారంటే ప్రిలిమినరీయే కదా, ఈజీగా వచ్చేస్తుంది అనుకుంటున్నారు. నో, మీరు అలా లైట్గా తీసుకుంటే, కాంపిటెన్సీ ఉంటే ఖచ్చితంగా దెబ్బతింటారు. ఇందులో లోతుగా విశ్లేషణ చేయాలి, దేని మీద ఫోకస్ చేయాలి. ఆ ఫోకస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు మనకి డెవలప్మెంట్ ప్లాన్స్, ఎకనామిక్ అండ్ ఇండస్ట్రియల్ పాలసీస్ ఆఫ్ ఇండియా, ఇది ట్రెడిషనల్గా అందరూ చదివేది. కానీ ఇందులో మనకి ఎక్కువగా ఇవి వస్తాయి అనుకుంటారు ప్లాన్స్. కాదు. 12th ప్లాన్ ఎందుకు ఫెయిల్ అయింది, 12th ప్లాన్ యొక్క ప్రాధాన్యత ఏంటి, నీతి ఆయోగ్ ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చింది, నీతి ఆయోగ్ మీద విస్తారంగా మనకి క్వశ్చన్లు వస్తాయి. అందులో అందరూ తెగ చదివేస్తారు ప్లాన్స్. ఈ గాలి తిప్పే ఫ్యాకల్టీలు కూడా ఇదే రుబ్బుతా ఉంటారు. కానీ అవి కాదు వచ్చేది, నీతి ఆయోగ్ వస్తాయి. నీతి ఆయోగ్ అనువనులు చదవండి. నీతి ఆయోగ్ ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈరోజు నీతి ఆయోగ్లో కొత్త ప్రణాళిక విధానాన్ని ఆవిష్కరించారు. వాటిని ఏమంటున్నాం ఇప్పుడు? విజన్ ప్లాన్స్. 15 సంవత్సరాల దీర్ఘకాలిక ప్రణాళికల్ని ఈరోజు నీతి ఆయోగ్ ప్రారంభిస్తుంది. ఇది ఎంతమందికి తెలుసు? సో చూడండి, అలాగే మనకి లిబరేషన్, ప్రైవేటేషన్, గ్లోబలైజేషన్. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ ప్యూర్లీ కరెంట్ అఫైర్స్. 25 సంవత్సరాల ఆర్థిక సంస్కరణలు పూర్తయిన సందర్భంలో దీన్ని 3వ దశని ప్రారంభించారు మోడీ గారు. ఈ కాంటెక్స్లో అన్ని క్వశ్చన్లు దీని మీదే ఉంటాయి. మిగతా అన్ని సెగ్మెంట్లు మిడివల్ ఇండియా, మోడర్న్ ఎకానమీ మినహాయిస్తే అన్ని క్వశ్చన్లు ఈ చాప్టర్ చుట్టే తిరుగుతాయి. చాలామంది రాంగ్గా ఆలోచిస్తూ ఉన్నారు. చూడండి, మీరు ఎగ్జామ్ వచ్చినప్పుడు ఇదే జరుగుతుంది. అలాగే లేబర్ పాలసీస్ ఆఫ్ యూనియన్ స్టేట్ గవర్నమెంట్స్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎవరు కూడా ఇప్పుడు దాకా చదవలేదు. మన పాత గానుగ సాధనల దగ్గర లేవు, ఈ మెటీరియల్ లేదు. దీన్ని లేటెస్ట్గా మనం తయారు చేసుకోవాలి. గవర్నమెంట్ చట్టాలు చూసి చేసుకోవాలి, ప్రాక్టీస్ చూసి తెలుసుకోవాలి. సో ఆ విధంగా దీనికి కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ మనకి రోల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ గ్రీన్ రివల్యూషన్ ఇండియా. గ్రీన్ రివల్యూషన్ని మనకి నూతన పందాలకు వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు. అదేంటంటే పాత గ్రీన్ రివల్యూషన్ కాదు. ఈరోజు మళ్ళీ రిజ్యూమినేటింగ్ అవర్ న్యాచురల్ రిసోర్సెస్, ఏకో ఫ్రెండ్లీ ఆస్పెక్ట్స్తో మనకి మళ్ళీ న్యూ గ్రీన్ రివల్యూషన్ తీసుకురాబోతున్నారు. ఆ యాంగిల్ నుంచి కూడా దీన్ని చదువుకోవాలి. అలాగే మనకి ఎకనామిక్ డిస్పారిటీస్ బిట్వీన్ రీజియన్స్ అండ్ పాపులేషన్ కేటగిరీస్, ప్రజల్లోని అనేక రకాల వర్గాల మధ్యన వ్యత్యాసాలు ఉన్నాయి. ఆర్థిక అభివృద్ధులు ప్రాంతాల మధ్యన ఉన్నాయి. వీటిని ఎలా సరిదిద్దాలన్నదే ప్రభుత్వం ముందున్నటువంటి సవాల్. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల ప్రజలు అన్యాయం అయిపోయారు. ఆర్థిక సంస్థలు వచ్చిందా వాటి పొందిన బెనిఫిట్ ఏం లేదు. అందుకోసం ప్రభుత్వం సమ్మిళిత వృద్ధి అనే ఒక లక్ష్యంతో ముందుకు సాగుతుంది. సమ్మిళిత వృద్ధి సాధించాలంటే ఏం చేయాలి? సమ్మిళిత వృద్ధి ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమేనా? గ్రామీణ ప్రజలు ఏ విధంగా మనకి ఆర్థిక సంస్కరణల యొక్క ప్రయోజనాలు కల్పించాలనే యాంగిల్ నుంచి మనకి ప్రశ్నలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మోస్ట్ క్రూషియల్ సెగ్మెంట్స్ అని చెప్పాను. మరి మధ్యయుగ ఆర్థిక వ్యవస్థ, ఇందుని మనం 3 భాగాలుగా విభజించి చూడవచ్చు. ఒకటి, తొలి మధ్యయుగ కాలంలో క్రీశాకం 800-1200 కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ దక్షిణ భారతదేశంలో చోళులు, విజయనగర పాలకులు మరియు దక్కన్ సుల్తాన్లు వారి నుంచి స్టడీ చేయాలి. ఇందులో కూడా ఆర్థిక వ్యవస్థ ఉంది. విజయనగర ఆర్థిక వ్యవస్థ ఉంది. చాలా లోతైన వ్యవస్థ ఉంది. చాలా రీసెర్చ్ జరిగింది. దాన్ని తక్కువగా తీసుకుంటే ఈజీగా పోతారు. సో దట్స్ వెరీ వెరీ క్రూషియల్. అండ్ ఆల్సో చోళుల్లో కూడా అద్భుతమైనటువంటి సమాచారం, రీసెర్చ్ మెటీరియల్ మాలాంటి సెంట్రల్ యూనివర్సిటీ స్టడీ స్కాలర్స్ దగ్గర అద్భుతంగా మెటీరియల్ ఉంది. అది బయట కోచింగ్ ఇన్స్టిట్యూట్లో బయట వాటిలో లేదు. మీరు అది గ్రహించుకోండి. అలాగే ఉత్తర భారతదేశంలో రాజపుత్రులు, అరబ్బులు అసలు జిజియా పన్ను ఎవరు వేశారు? మన దేశంలో మొట్టమొదటిసారిగా జిజియా పన్ను విధించిన వాళ్ళు ఎవరు? ఎప్పుడు విధించారు? ఎందుకు విధించారు? ఏ స్టాటస్ ఇచ్చారు? ఇస్లాం మత సిద్ధాంతాల్లో ఏ సిద్ధాంతాన్ని అనుసరించి ఈ జిజియా పన్ను వేశారు? ఇస్లాం ఖురాన్ ప్రకారం ఒక ఇస్లాం రాజు పరిపాలిస్తే ఆ ప్రాంతంలో వేరే మతం జీవించడానికి హక్కే లేదు. మరణం ఒక్కటే మార్గం, లేదా
మతానికి మారడమే. దానికి కనిపెట్టినటువంటి నూతన ఆవిష్కరణే మహమ్మద్ బిన్ ఖాజిం ఈ ఆవిష్కరణ చేసి సింధు విజయం సాధించినప్పుడు ఈ పన్నును మొట్టమొదటిసారిగా బుద్ధిస్టుల మీద మరియు హిందువుల మీద వేయడం జరిగింది. అది తర్వాత సుల్తాన్లు అది కంటిన్యూ చేయడం జరిగింది. సో జిజియా గురించి జరిగినప్పుడు జిజియా ఓన్లీ అక్బర్ ఎత్తివేశాడు, ఔరంగజేబు వేశాడు, ఇది కాదు చదవాల్సింది. దాన్ని ఏ టు జెడ్ చదవాలి. జిజియా పన్ను గురించి అద్భుతమైన చరిత్ర ఉంది. అందులో ఖచ్చితమైన క్వశ్చన్ ఉంటుంది. ఎవరు రాసినా ఎవరు సెట్టింగ్ చేసిన పేపరు ఖచ్చితమైన క్వశ్చన్ ఉంటుంది. సో ఆ విధంగా మీరు సమగ్ర దృష్టితో చూడాలి. ఉత్తర భారతదేశంలో రాజపుత్రులు అరబ్బులు అనుకున్నాము. అలాగే మనకి మధ్య యుగంలో ఢిల్లీ సుల్తాన్ కాలంలో ఆర్థిక వ్యవస్థ, ఇది మనకి 1000 నుంచి 1526 అంటే ముఖ్యంగా సుల్తాన్ పరిపాలనా కాలంలో ఒక 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 నూతన ఒరవడిని భారత ఆర్థిక వ్యవస్థ సంతరించుకుంది. అంతకుముందు ప్రాచీన కాలమైనటువంటి అద్భుతమైన అభివృద్ధి, పట్టణ అభివృద్ధి అద్భుతంగా జరిగిన కాలం. వ్యాపారం, ఆర్థిక వ్యవస్థ అత్యున్నత స్థాయికి వెళ్ళి అసలు మన జీడిపి ఎంత, ప్రపంచంలో భారతదేశంలో జీడిపి ఎంత, సుమారు 1600 కాలంలో అంటే అక్బర్ చివరి కాలంలో ఎంత, మన జీడిపి ఎంత, అది మనకి ప్రపంచ జీడిపిలో 24% ఉంది. మరి అక్బర్ యొక్క ఆదాయం ఎంత? 17.8 మిలియన్ పౌండ్స్ అని మనకి బ్రిటిష్ ఆర్థికవేత్తలే అంచనా వేస్తూ ఉన్నారు. మరి 18వ సంవత్సరంలో అంటే అక్బర్ తర్వాత 200 సంవత్సరాల తర్వాత క్వీన్ విక్టోరియా మహారాణి బ్రిటిష్ మహారాణి యొక్క ఆదాయం ఎంత? జస్ట్ 16 మిలియన్ పౌండ్స్. అంటే అక్బర్ ఆదాయమే 200 సంవత్సరాల పూర్వమే మనం ఎప్పుడో మించిపోయాం బ్రిటన్ని. రవి హస్తం నుంచి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మించి ఉన్నాం. అలాగే మనకి మరి ఔరంగజేబ్ కాలంలో ఆదాయం ఎంత? 100 మిలియన్ పౌండ్స్. మరి బ్రిటిష్ రాగలిగిందా 1700 సంవత్సరంలో? సో అంత అత్యంత సంపన్నమైన ధనవంతమైన దేశం ఏదంటే భారతదేశం. ఇది మనం చెప్తుంది కాదు, మనకి వెస్టర్న్ హిస్టోరియన్సే మనకి లెక్కలు ఇచ్చారు. మనం గ్రహించలేకపోతున్నాం. థ్యాంక్స్ టు ఏపీఎస్సి అద్భుతమైనటువంటి ఈ సెగ్మెంట్ పెట్టారు. మీరు అందరూ భయపడకండి. విల్ బి హియర్, విల్ గైడ్ యూ. సో అలాగే 3వ సెగ్మెంట్ ఇందులో మళ్ళీ మధ్య కాలం అంటే మొఘలులు, శివాజీ, మరాఠులు కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ. ఇది కూడా చాలా రిచెస్ట్ పీరియడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా. అసలు ఆర్థిక అభివృద్ధిలో మనకి బ్రిటిష్ పూర్వం మొఘల్ టైంలోనే అత్యున్నత దశకు వచ్చింది. సో ఆ వివరాలు కూడా మీరు క్లాసుల్లో లేదా టెస్టుల్లో మెటీరియల్లో మీరు చూద్దరు. కానీ అలాగే ప్రీ ఇండిపెండెన్స్ ఎకానమీ మీకు త్వరలోనే ఆ మెటీరియల్ మేము పెడతాం, మీకు డౌన్లోడ్ చేసుకోండి. ఇది నేను 99లోనే ఈ ఆర్థిక చరిత్ర అనే విషయాన్ని బుక్ని రాయడం జరిగింది. అది ఫస్ట్ యూరోపియన్లో రాక బ్రిటిష్ ఆర్థిక విధానాలు, బ్రిటిష్ రెవెన్యూ విధానాలు, స్వేచ్ఛ వాణిజ్యం, రైల్వేలు, సంపద తరలింపు సిద్ధాంతం, భారత ఆర్థిక వ్యవస్థపై బ్రిటిష్ పాలనా ప్రభావం, కుటీర చేతి వృత్తి పరిశ్రమల పతనం, వ్యవసాయ రంగంలో స్తబ్దత, కరువు కాటకాలు, ఆధునిక పరిశ్రమల అభివృద్ధి లేవి, బ్రిటిష్ వలసవాదం వివిధ దశలు. ముఖ్యంగా బ్రిటిష్ వలసవాదం వివిధ దశలు చదవాలి, అత్యంత కీలకమైనది. ఇది చదివితే మొత్తం ఆధునిక భారత ఆర్థిక వ్యవస్థ, బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ స్పష్టంగా అవగాహన వస్తుంది. అప్పుడు మాత్రమే మిగతా అంశాల మీద మీకు పట్టు వస్తుంది. సో తప్పనిసరిగా ముందుగా మీరు బ్రిటిష్ వలసవాదం వివిధ దశలు, భారతదేశంలో బ్రిటిష్ వలసవాదం వివిధ దశలు, ఏ విధంగా బ్రిటిష్ సామ్రాజ్యం బ్రిటిషర్స్ మనల్ని ఒక చక్కని కాలనీగా మలుచుకున్నారు, వారి అవసరాల కోసం మలుచుకున్నారు అనే విధానాన్ని మనం పరిశీలించవలసి ఉంటుంది. ఈ విధంగా ప్రీ ఇండిపెండెన్స్ ఎకానమీ ఈ 2 సెగ్మెంట్లు. అయితే ఇప్పుడు మనకి ఏ విధంగా సాధించాలి, మీకు నేను సబ్జెక్ట్లో తర్వాత మీకు చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ముందుగా 45 రోజులు సాధించాలంటే ఏం చేయాలి? దీనికి కూడా ఒక అద్భుతమైనటువంటి మన పురాణంలోని ఒక అద్భుతమైన అనుభవం కథ ఉంది. అది తెలుసుకోగలిగితే మనం సాధించవచ్చు. ఎందుకంటే గ్రూప్ 2 45 రోజులు సాధించడం అంటే ముల్లోకాలు జయించడమే, మరేమి కాదు. సో అది సాధ్యమే, అది ఎప్పుడో నిరూపించబడింది. కాబట్టి మీరు ఈ విధానంలో వెళ్ళాలి. ఏ విధానం? ముందు హైదరాబాద్లో బాగుందా, వైజాగ్లో బాగుందా, చిరంజీవి గారు చెప్తారా, నాగార్జున గారు చెప్తారా? కాదు, మీకు స్పష్టత ఉండాలి. ఏ స్పష్టత ఉండాలి? దేని చుట్టూ తిరగాలి? కోచింగ్ ఇన్స్టిట్యూట్లా, పుస్తకాలా? కాదు. ముల్లోకాలు జయించాలంటే ఏం జరిగింది? బాహుబలం కాదు, బాహుబలి అయితే రాదు, బుద్ధి బలి అయితే వస్తుంది.
ఆ బుద్ధి ఏంటి, ఆ బుద్ధి చూపించినటువంటి ఆ గణపతిని కథ ద్వారా మనం తెలుసుకోవాలి. అంటే మనం శివపార్వతులు గుర్తించాలి. గ్రూప్ 2కి శివపార్వతులు ఎవరు అని మీరు గ్రహించగలిగితే మీకు విజయం సాధ్యం. అది అతి సులభంగా సాధ్యమవుతుంది. కొత్త వాళ్ళకు కూడా సాధ్యమవుతుంది. మేమే 100 క్వశ్చన్ మీకు ఇస్తాం. మీరు గ్రహించండి ఇది ఎవరు, ఆలోచించండి. ఆ శివపార్వతులు గ్రూప్ 2కి మీరు ఎవరు చుట్టూ తిరిగితే మీకు గ్రూప్ 2 ఖచ్చితంగా వస్తుంది. గ్రూప్ 2 ప్రిలిమినరీ 45 రోజులు క్లియర్ చేస్తారంటే ఇది మీరు గ్రహించండి. సో ఇది గ్రూప్ 2కి శివపార్వతులు ఎవరు అనే విషయాన్ని మీరు ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. సో ఈ విధంగా విజయం సాధిస్తారు. ఎవరు? సో యాంగ్జైటీ ఎందుకు? మీరు ఇక్కడ చూడండి. సిలబస్ను సంపూర్ణంగా విశ్లేషించాలి, సమగ్రంగా చూడగలగాలి. అలాగే పూర్వ ప్రశ్నలు కనీసం 30 సార్లు రివిజన్ చేయాలి. కానీ వీళ్ళు ఎంతమంది చదివారు ఇప్పటికీ? గ్రూప్ 2 లక్ష్యం పెట్టుకున్న వాళ్ళు మీలో ఎంతమంది ఎన్నిసార్లు చూసారో చెప్పండి. అప్పుడు మీరు మెటీరియల్ గురించి ఇవన్నీ ఆలోచించకుండా మీరు మెటీరియల్, ఏ బుక్, ఏ సారు, ఇవన్నీ పని అవుతుంది. మనకు కావాల్సిన ఇష్టమైంది ఇది. మీకు మీకు గైడ్గా ఉపయోగపడేవి ఇవి. సో అలాగే మూడవది అతి ముఖ్యమైనది ఒక నమ్మదగిన అనుభవం కలిగిన మెంటర్ గైడ్ ఉండాలి. ఎందుకంటే మీరు ఆయన గైడ్ కన్నా అద్భుత విజయం సాధించబోతున్నారు. ఎందుకంటే ఆయన అనుభవాన్ని గ్రహించగలిగితే మాత్రమే మీరు అతి తక్కువ కాలంలో మీరు సాధించగలుగుతారు. అది నేనని చెప్పడం లేదు. ఏదైనా అనుభవం ఉన్నా నమ్మదగిన ఒక గైడ్ ఉండాలి. ఈ పరీక్షల్లో పోటీ పరీక్షలు అనుకున్న వ్యక్తి యొక్క గైడు, ఆయన అనుభవాన్ని మీరు గ్రహించుకొని ఆయన వాటిని ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా 45 రోజుల్లో సాధ్యమవుతుంది. అలాగే మేము టెస్ట్ సిరీస్ ప్రారంభించబోతున్నాం. టెస్ట్ సిరీస్ పాత్ర మీరు పరుగులు పెట్టాలి. ఎలా అంటే మేము ముందు రోజు మెటీరియల్ ఇస్తాం, నెక్స్ట్ డే టెస్ట్లు మీకు ఈమెయిల్ చేస్తాం. అంటే మెటీరియల్ చదివి ఆ రోజే చదివి నెక్స్ట్ డే టెస్ట్ పెడితే టెస్ట్లో మీరు 70% తెచ్చుకోగలిగితే యు ఆర్ ఆన్ ది రైట్ ట్రాక్. యు బిల్డ్ కాన్ఫిడెన్స్ లైక్ దట్. మేము ఇప్పటికే సుమారు 225 టాపిక్లను గుర్తించడం జరిగింది. ఏవి చదివితే మీకు ఖచ్చితంగా ఈ 100 మార్క్స్ గ్యారంటీ వస్తాయో అవి మేము గ్రహించడం జరిగింది. అందుకే ముందు రోజు మెటీరియల్ ఇస్తాం, నెక్స్ట్ డే మీకు టెస్ట్లు ఇస్తాం. టెస్ట్లో మీకు 70% వస్తుంటే యూఆర్ ఆన్ ది రైట్ వే, యూఆర్ ఆన్ ది రైట్ ట్రాక్, యూఆర్ ఆల్రెడీ విన్నింగ్. యూ బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్ లైక్ దట్ ఎవ్రీ డే. సో మరిన్ని టిప్స్, టెక్నిక్స్, మెమరీ టెక్నిక్స్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు గ్రూప్ 2 మెయిన్స్ విశ్లేషణ చేసేటప్పుడు మీకు వివరంగా చెప్తాను.